అంబర్పేట్ డాన్ శ్రీనివాస్ యాదవ్ రౌడీ షీటరా లేకుంటే పొలిటీషియన్? అంటే ఇప్పుడు డాన్ అని చెప్పేసి నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావా? ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తేనే మీరు డాన్ అని తెలుసు. డాన్ అనేది ఎవరిని అంటారు? దావుద్ ఇబ్రాహిం అంటారు. సో రౌడీ షీటర్ నుంచి పొలిటీషియన్గా ఎప్పుడు మారారు? కత్తి పట్టుకుని రోడ్ల మీద తిరగలేదు. కత్తి తర్వాత పెన్ను పట్టిరని విన్నాను. విమర్శ ఉంటుండొచ్చు కానీ నేను ఏ రోజు మాత్రం అట్లా లేదు. మర్డర్ జరిగిందంటే దాంట్లో హస్తం శ్రీనివాస్ యాదవ్ ఉంటుందని. అర్థం అంటే ఏమన్నా నేను పెన్నులు వేసుకొని తిరుగుతున్నాను, స్కెచ్ లేని అర్థం ఎందుకు ఉంటుందల్లా? అంటే స్కెచ్ చేస్తారేంటి మర్డర్లకు కూడా మీరు? స్కెచ్ పెన్ తోని పేపర్ మీద రాసి పలానా గల్లీలో. పొలిటీషియన్ అయినాక మాటలు బాగా నేర్చారు అని మీరు అనుకుంటే అయిపోదు కదా. ఎన్ని మర్డర్లు చేశారు మీరు? మరి ఎన్ని మర్డర్లు చేసినా జనాలకు తెలియాలి, ఒకటి మీకు తెలియాలి, డిపార్ట్మెంట్లకు తెలియాలి. ఎంత తీసుకుంటారు మీరు ఒక మర్డర్? నేనా మీతో పాటు ఒక టీం కూడా ఉంటుందట కదా? ఒక్క నిమిషం. అంతేనా? తలకాయలు పలగొట్టి తలకాయలు బ్యాట్లతో కూడా వలగొట్టేటోళ్ళు ఉంటారు. నడి రోడ్డు పైన ఒక హత్య చేసిర్రు, నువ్వు చూసినావా? మీరు రౌడీ షీటర్ అన్నట్టే. పడనోళ్ళు ఉంటే రౌడీ షీటర్. డీల్స్ అయినా కూడా ఈజీగా చేసేస్తారట. ఏ డీల్స్ అనగానే కబ్జాలు కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, కొట్టుడు కానివ్వండి, పైసలు ఇస్తే ఎవరైనా కొట్టేస్తారా? పైసలు ఇస్తే కొట్టడం. ఇన్ని మర్డర్ల మీద, ఇన్ని కబ్జాల మీద ఎంత సంపాదించారు? నేను మర్డర్లో చేస్తే ఎవరైతే యువతను కూడా బాగు చేశారు అంటున్నారు కదా? అవును. ఒక్క యూత్ మెంబర్తో, ఒక్క అబ్బాయితో మాట్లాడించండి. నేనే నెంబర్ ఇస్తాను, నువ్వే మాట్లాడు. శ్రీనివాస్ యాదవ్ డాన్ అని ఎందుకన్నా పేరు వచ్చింది? ఇక ఇప్పుడు డాన్ అనేది అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ డాన్, అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ రౌడీ షీటర్, ఈ పేర్లు ఎందుకు వచ్చింది? ఇప్పుడు రౌడీ షీటర్ గతంలో కూడా అంబర్పేట్ కాక రైట్ హ్యాండ్ శ్రీనివాస్ యాదవ్. అంబర్పేట్ కాక రైట్ హ్యాండ్ అయితే మా వాళ్ళు ఒకసారి రికార్డ్ ఆఫ్ చేసేస్తారు. ఏం చెప్పండి, ఒక మర్డర్కి ఎంత తీసుకుంటారు? నేనా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీకు ఏ డబ్బు ఇవ్వలేదా? అపోజిషన్ వాళ్ళని ఏమని చెప్పేసి? దేనికి అపోజిషన్ వాళ్ళు ఏమని చెప్పేసి? ఎందుకు వేసేయమని? ఇప్పుడు కాల్ మాట్లాడారు కదా, నేను రౌడీనా? ప్రజాప్రతినిధిని. మళ్ళీ చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోలేదనుకో. ఏపీలో కాబోయే సీఎం ఎవరంటారు? జగన్ గారా, బాబు గారు? జనసేన ఎమ్మడి ఉన్నోళ్ళంతా కార్యకర్తల పార్టీ. ఎందుకంటే వాళ్ళు జెండాని కానీ కొన్ని సంవత్సరాల నుంచి మోస్తారు. అంటే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కొట్టుకపోతున్నట్టు. నేను కొట్టుకోపోతాడని సర్టిఫికేట్ ఇవ్వడానికి నేనేమో. మరి మీరెప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు? రూపాయి లేకుండా మెజార్టీగా గెలుస్తాను.